లోపల ఉన్నాడు ఎవరైనా ఆర్తరక్షణ కళా సంరంభుడు. ఆర్తితో ఉన్నటువంటి వాళ్ళు పిలిచినంత మాత్రం చేత పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. అది ఉపాసన యందు కావచ్చు, లేదా ఆర్తితో ఏదైనా కోరిక తీరాలి అనేటటువంటి లక్షణంతో పిలిచిన వాళ్ళైనా కావచ్చు. ఒకప్పుడు ఉపాసన చేస్తూ ఆర్తి పొందింది ఒక ఆవిడ. నీలకంఠ నాయనార్ని 63 మంది నాయనార్లలో ఆయన ఒకడు. ఆ నాయనార్ శివలింగాన్ని పెట్టుకుని శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు. రుద్రం చదువుతూ మంచి పారవశ్యంలో ఉన్నాడు. నీళ్ళన్నీ పోశాడు, శివలింగానికి తుడిచేశాడు, మారేడు పత్రితో పూజ చేస్తున్నాడు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని వేస్తున్నాడు. పరవశం మనసులో. కళ్ళు మూసుకుని ఒక్కొక్క దళం వేస్తున్నాడు, తీస్తున్నాడు, పడుతోంది. మారేడు దళం పూజ చేసేటప్పుడు ఈనెలు కానీ శివలింగానికి తగిలాయా? లక్ష్మీ కటాక్షం. దళం బోర్లా పడిందా? సరస్వతీ కటాక్షం. మారేడు దళం ఎలా పడినా సరే శివలింగం మీదది సరస్వతీ కటాక్షాన్నో లక్ష్మీ కటాక్షాన్నో ఇచ్చేస్తుంది. అటువంటి మారేడు దళాలతో పూజ చేస్తూ పరవశించిపోతున్నాడు. పక్కన భార్య నిలబడింది. ఆమె చూసింది ఒక సాలెపురుగు శివలింగం మీద పాకుతోంది. ఆవిడ గబగబా వంగి ఆ శివలింగం మీద పాకుతున్న సాలెపురుగుని తీసేసి పక్కన పారేసింది. పెద్ద సాలెపురుగు. ఆవిడ చూసింది, భర్త ఎంతో తాదాత్మ్యతతో చేస్తున్నాడు పూజ. అయ్యయ్యో, అంత పెద్ద సాలెపురుగు పాకింది కాబట్టి విషం అంతా కూడా పరమశివుడి శరీరం మీదకి వెళ్ళుంటుంది. సాలెపురుగు ఆయుర్వేదంలో అత్యంత భయంకరమైన విషక్రిమి కాబట్టి ఒళ్ళు దద్దుర్లెక్కుతుందని కన్నతల్లి పిల్లాడికి ఏదైనా ఆపదొస్తే వెంటనే తన ఉమ్ము రాసేస్తుంది. ఎక్కడ ఒళ్ళు దద్దుర్లెక్కుతుందో అని ఆవిడ తన ఉమ్ము చేతిలో వేసుకుని ఉమ్ము శివలింగానికి రాస్తోంది. నీలకంఠ నాయనార్ కళ్ళు తెరిచాడు. ఛీ దూర్తురాలా, ఉమ్ము శివలింగానికి రాస్తున్నావా అన్నాడు. సాలెపురుగు పాకిందయా, ఆయన ఒళ్ళు దద్దుర్లెక్కుతుందని రాశానంది. ఇక నుంచి నువ్వు నా కంటికి కనపడకు, ఇప్పుడే ఈనాడే ఇక నువ్వు నా పక్కన కూర్చునేటటువంటి అదృష్టాన్ని తీసేస్తున్నాను. నువ్వు ఇదే ఇంట్లో వేరుగా ఉన్న చిన్న ఇంట్లో ఉండు, ఇక నేనున్న ఇంట్లోకి రాకు, నా పక్కన కూర్చోకు, నాకు వంట చేసి పెట్టద్దు అన్నాడు. భార్యని విడిచిపెట్టేస్తున్నాను అనకూడదు, అందుకని నువ్వు వేరు ఇంట్లో ఉండన్నాడు. అని శివలింగానికి ఆరాధన చేసి పలహారం చేసి పడుకుని నిద్రపోతున్నాడు. పరమేశ్వరుడు కల్లో కనపడ్డాడు. ఒళ్ళంతా దద్దుర్లే. శివ, ఒళ్ళంతా దద్దుర్లు ఏమిటన్నాడు. నీ వల్లే వచ్చాయన్నాడు. నేనేం చేశానన్నాడు. మారేడు దళానికి సాలెపురుగుంది, నువ్వు చూడలేదు, కళ్ళు మూసుకుని నా మీద వేశావు, ఆ సాలెపురుగు నా మీద పాకింది. చూడు, ఇక్కడ ఒక్క చోటే దద్దుర్లు లేవు. ఎందుకో తెలుసా? నా ఒంటికి దద్దుర్లు ఎక్కుతాయని మీ ఆవిడ ఉమ్ము రాసింది. ఆవిడ ఎక్కడ ఉమ్ము రాసిందో అక్కడ దద్దుర్లు ఎక్కలేదు. నువ్వు రాయినివ్వలేదు, అందుకని మిగిలిన ఒళ్ళు దద్దుర్లు ఎక్కింది. నీదా తప్పు, నీ భార్యదా అన్నాడు. చెంపలేసుకుని, అయ్యో నా భార్య భక్తి గమనించలేకపోయానన్నాడు. ఆవిడ ఉమ్ము రాసిందని చూడలేదయా, ఆవిడ ఆర్తి చూశాను, అందుకనే వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పి నీ భార్యను తీసుకురా అన్నాడు. నీలకంఠ నాయనారు వెళ్ళి భార్యని తెచ్చుకుని ఏలుకున్నాడు. కాబట్టి ఆయన ఆర్తరక్షణ కళా సౌరంభుడు. ఎవరు ఆర్తితో ఉంటారో వాళ్ళకి పలుకుతాడు మహానుభావుడు. మార్కండేయుడు ఉపాసన చేశాడు, రక్షణ కొరకు చేశాడు. మామూలుగా కాదు, శివుడు వచ్చి రక్షిస్తాడు అని ఏదో మామూలుగా శివుణ్ణి పిలవడం కాదు, ఎంత నమ్మకంతో చేశాడంటే, యమధర్మరాజు గారు వచ్చి నీకు వేళైపోయింది, ఆయువు ఉత్తరించాలి, నీ ప్రాణములు తీసేస్తానన్నాడు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎలా వేస్తావు నా మీద పాశం? నేను శివలింగాన్ని కౌగిలించుకుని ఉండగా కిన్నో మృత్యుక్కరిష్యతి అన్నాడు. వీడు నన్నేం చేస్తాడు యమధర్మరాజు, నన్నేం చేయడు అన్నాడు. ఇప్పుడు ఈయన మాట చెల్లడమా, యమధర్మరాజు గారి శాసనం చెల్లడమా? ఆయన ఒకడి తలకి వేయడానికి అవకాశం లేదు, శివలింగంతో కలిపి వేశాడు పాశం. శివలింగం మీద పడ్డమే యమపాశం, అంతే. ఒక్కసారి పైకి లేచాడు, తన ఎడమకాలు పెట్టి తంతే అందరినీ చంపగలిగిన యమధర్మరాజు గారు శరీరం వదిలేశాడు. అప్పుడు దేవతలు ప్రార్థన చేస్తే మళ్ళీ బతికాడు. కాబట్టి 16 సంవత్సరముల ఆయుర్దాయమని నువ్వు అన్నావు కదా, అందుకు తీసేశానన్నాడు. నీకు అంతే అర్థమైంది, నేను 16 సంవత్సరాలం లేదు, ఎప్పటికీ 16 ఏళ్ల ప్రాయం అన్నాను. ఇన్నేళ్లున్నా 16 ఏళ్ల వాడిగా ఉంటాడన్నాను, వార్ధక్యం ఉండదని. నీకు నా వరం అర్థం కాకుండా పాశం వేశావు, నీదే తప్పన్నాడు. కాబట్టి
శంకరులు శివానంద లహరి చేస్తూ అంటారు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఆ యమధర్మరాజు గారి యొక్క కఠినమైన వక్షస్థలాన్ని తన్ని నీ పాదం ఎంత సొక్కిపోయిందో, శ్రీశైల పర్వతం మీద తిరిగి నీ పాదం ఎంత సొక్కిపోయిందో, కఠినమైన మా హృదయం మీద పెట్టి నీ పాదం ఎంత సొక్కిపోయిందో, శంకరాన మనస్సన్న మణిపాదుకని తొడుక్కోవయా అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.